మీరు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయిపోయారు అండ్ ఆల్సో మోడల్. ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ? ప్లాట్ఫామ్ దొరకడం అనేది మా డాడీకి అసలు ఇష్టం లేదు. ఇండస్ట్రీ అంతా తెలిసిందే కదా. మీ ఇన్‌స్టా కూడా చూసాను, కొంచెం బోల్డ్ ఫొటోస్. అంటే ఇలా ఉంటేనే ఇండస్ట్రీలో తీసుకుంటారని. అంత బోల్డ్ కంటెంట్ అయితే నేను చేయట్లేదు. ఎందుకు ఈ మోడలింగ్ ఫీల్డ్ నుంచి ఇప్పుడు క్విట్ అయ్యారు? లైక్ ఐ గెయిన్ లాట్ ఆఫ్ వెయిట్ సడన్లీ. ఎక్కడ చూసినా అతని పేరే ఉంది, ఏంటి అసలు? డిఫరెంట్ యూనిక్ పర్సనాలిటీ ఉంటుంది అతను. ప్రపోజల్ ది బెస్ట్ అని అనిపించింది. చాలా మంచి ఫిల్మీ టైప్ ప్రపోజల్స్. మై ఫేవరెట్ టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్. ఆయన స్టైల్ కానీ, డాన్స్ కానీ, మూవ్స్ కానీ, హక్ చేసుకునే డాన్స్ ఉంటే ఫస్ట్ వెళ్ళి హక్ చేసుకుంటా. మీకు వచ్చిన కాంప్లిమెంట్స్లో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? యూ హ్యావ్ గుడ్ ఐస్, గ్రేట్ ఐస్. సో ఇప్పుడు కృతిక సింగిలా మింగిలా? వెరీ మచ్ సింగిల్, హ్యాపీ సింగిల్, ప్రౌడ్ సింగిల్. బ్యాడ్ బ్రేకప్ అనొచ్చు. సో ఇస్ దేర్ ఎనీ సిచ్యువేషన్ లైక్ మీరు కమిట్మెంట్? Everyone would have faced once or twice. I don't want to take names, but ఇలానే ఒక ఆడిషన్కి వెళ్ళాను. They're expecting commitment అని చెప్పారు. ఇప్పుడు చూడండి, అనసూయ కానీ అంత నెగిటివిటీ కూడా తీసుకుంటుంది. ఒకళ్ళు ఇంప్రెస్ చేయడానికి అయితే దేనండి. I always support women. I'm a feminist. బిగ్ బాస్లో ఫ్రెండ్స్ అన్నారు కదా, ఎవరెవరు? టిమోన్ పవన్ ఇస్ మై ఫ్రెండ్. నిఖిల్ నాయర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చారు. దే వెరీ గుడ్, ఫ్రెండ్లీ. అప్పుడప్పుడు పార్టీస్లో కలుస్తాము. సో కృతిక ఈజ్ రెడీ టు డూ గ్లామరస్ అండ్ ఆల్సో బోల్డర్. పెద్ద మూవీ అంటే డెఫినెట్లీ. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈ రోజు మనతో పాటు మన గెస్ట్గా ఒక మోడల్ అండ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సర్ కృతిక గారు ఉన్నారు. సో నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. యూ? యా, నేను బాగున్నాను. సో ఫస్ట్ అసలు మీరు ఎక్కడ బార్న్ అండ్ బాటమ్? నేను born in Delhi, brought up in Mysore. So born in Delhi, I was there for 3 years, and then మొత్తం I was brought up in Mysore completely, and I did my education in Vijayawada. సో Present హైదరాబాద్లో. ఓకే. సో మీరు మోడల్ అన్నారు కదా, సో హౌ యువర్ జర్నీ స్టార్టెడ్ అండ్ ఎలా? సో మోడలింగ్ అనేది నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇంట్రెస్ట్. సో కాలేజ్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం. సో ఐ స్టడీడ్ ఇన్ నేషనల్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ. సో మొత్తం ఇండియాలో వీ హ్యావ్ ఓన్లీ 3 యూనివర్సిటీస్ అవి. సో అక్కడ నుంచి మై జర్నీ స్టార్టెడ్ అప్. లైక్ ఐ వాజ్ ఇంటూ ఫ్యాషన్ క్రియేషన్ కానీ, డ్రెస్సెస్ కానీ, అవుట్ఫిట్ స్టైలింగ్ కానీ అలా. సో ఐ స్టార్టెడ్ అప్ విత్ ఆల్ దట్ ఈస్ హౌ మై మోడలింగ్ జర్నీ స్టార్టెడ్. అండ్ నాకు సడన్గా ఐ గాట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మిస్ ఆంధ్రప్రదేశ్ 2024. సో ఐ అప్లైడ్ ఫర్ ఇట్, ఐ గేవ్ ఆడిషన్ ఫర్ ఇట్. అండ్ అక్కడ నుంచి నాకు కాంటాక్ట్స్ పెరిగాయి. ఫ్రమ్ దేర్ మై జర్నీ స్టార్టెడ్ విత్ మోడలింగ్. సో ఇట్ వాజ్ మై కీన్ ఇంట్రెస్ట్. దానికి ముందు ఒక 2-3 years నుంచి ఇట్ ఈస్ దేర్, బట్ ఒక రైట్ ప్లాట్ఫామ్ అనేది నాకు దొరకలేదు. బట్ సిన్స్ అక్కడ నుంచి మై కెరియర్ స్టార్టెడ్ అండ్ మెంట్ టు మోడలింగ్ ఫ్రమ్ దెన్. it's been 2 years now. అంటే ఎప్పుడు అనిపించింది మీకు, అరే నేను మోడల్ అయితే బాగుండు, మోడలింగ్ ఫీల్డ్లోకి రావాలి అని? నేను ఇంట్లో మైసూర్లో ఉన్నప్పుడు మా మమ్మీ ఎప్పుడు షీ వాజ్ లైక్, ఐ హ్యావ్ టు సీ యూ ఇన్ స్క్రీన్, యూ హ్యావ్ టు డూ సంథింగ్. సో దిస్ ఇస్ లైక్ రివర్స్ మీ ఇంట్లో, ఎందుకంటే ఎక్కడైనా సరే నువ్వు వెళ్ళకూడదు, ఇండస్ట్రీకి వెళ్ళకూడదు. మా డాడీకి ఇష్టం లేదండి ఇది. దిస్ ఇస్ అ బిగ్ థింగ్. మా డాడీకి అసలు ఇష్టం లేదు. ఈజ్ లిటిల్ అంటే స్టీరియోటిపికల్, నారో మైండెడ్. ఆల్సో ఈజ్ అ సైంటిస్ట్. సో ఈజ్ లైక్ చదువుకో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, గెట్ ఇన్ టు జాబ్, గో కంప్లీట్లీ ఇన్ టు కెరియర్ అని ఎప్పుడు అంటుంటారు. బట్ నా ఇంట్రెస్ట్, మై మామ్ ఇస్ ఫ్రమ్ ఢిల్లీ. షీ ఈజ్ అ వెరీ ఫైన్ మోడర్న్ ఉమెన్. సో షీ ఎంకరేజెస్ మీ ఇన్ ఎవ్రీథింగ్. సో ఎలా ఒప్పించారు ఫాదర్ని? ఫాదర్ని ఒప్పించడం అనేది ఏం లేదు, అది అసలు హ్యాండ్స్లో లేదు. సో మై డాడ్ ఈజ్ నాట్ up for it. My mom monitors everything. Na Instagram telsu, na whatever I'm doing, she knows everything. My dad is not aware of all the things, but yeah, he sees my pictures online and like conversations aithe vastayi. వాళ్ళ ఫ్యామిలీ పార్టీస్ అండ్ లో అండ్ ఆల్ దే లిజన్ దట్ ఇలా మీ అమ్మాయి ఇలా చేస్తుంది అండ్ షీస్ ఇంటూ మోడలింగ్ అంటే హీ నోస్ దట్ ఐ వెంట్ టు మిస్ ఆంధ్రప్రదేశ్ 2024. ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్ అని తెలుసు. బట్ యా, దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. సో ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ? నేను 2021 like when I came for my bachelor's, I moved from Mysore and నాకు ఇక్కడ యూనివర్సిటీ వచ్చాక I came to Vijayawada.
స్టార్టెడ్ అప్ ఫ్రమ్ దేర్. అంటే మీరు మిస్ ఆంధ్ర 2020 అని అన్నారు కదా, 2024. 2024. సో ఇది ఎలా స్టార్ట్ అయింది? అంటే మీరు సెలెక్ట్ అయ్యారు. నేను సెలెక్ట్ సో ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? అండ్ ఫైనల్ లిస్ట్ వరకు వచ్చే వరకు కూడా ఐ వాజ్ వెరీ గ్లాడ్ వెన్ ఐ గాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్లాట్ఫామ్ దొరకడం అనేది ఇట్ వాజ్ లైక్ ఫ్రమ్ మై మ్యూచువల్ కాంటాక్ట్స్. సో సంథింగ్ యూనిక్గా కొంచెం జనాలను రికగ్నైజ్ చేయాలని ఐ వాంటెడ్ పీపుల్ టు నో అబౌట్ మీ. సో ఇది రైట్ ప్లాట్ఫామ్ అనిపించింది. ఆల్సో ఐఎమ్ ఇంటూ దిస్ ఫ్యాషన్, స్టైలింగ్ అండ్ ఆల్ ఆఫ్ దిస్. సో ఐ స్టార్టెడ్ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ఐ గాట్ ఇన్ టు మోడలింగ్ అండ్ దేర్ అక్కడ ఆడిషన్స్ ఇచ్చాను. ఐ గాట్ సెలెక్టెడ్ అండ్ దెన్ ద నెక్స్ట్ స్టెప్ వాజ్ సీయింగ్ మై సెల్ఫ్ ఆన్ ద బిగ్ స్టేజ్. అండ్ అక్కడ నుంచి ఐ వెంట్ టు ఫైనలిస్ట్ అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ డే. ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్ ఈవెన్ నౌ. సో యాక్చువల్గా మిస్ ఆంధ్ర కానీ లేకపోతే మిస్ మోడల్స్ ఇలాంటి పోటీలు జరిగినప్పుడు మోస్ట్లీ ఈ క్రౌన్ చూపిస్తూ ఉంటారు కదా, చాలా బ్యూటిఫుల్గా, అందంగా. సో ఆ క్రౌన్స్ ఇస్తారా లేకపోతే ప్రతిసారి మారుస్తూ ఉంటారా? మారుస్తూ ఉంటారు, ఇస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్. అంటే ఇప్పుడు చాలా ఉంటాయి, రన్వే స్టోర్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఇది పేజెంట్ షో, నేను చేసింది అయితే పేజెంట్ షో. మన ఆంధ్రప్రదేశ్కి ఒక్క పేజెంట్ షో ఉంది. అది సతీష్ అడ్డాల గారు కంటెంట్ హోల్డ్ చేస్తారు. హీఈస్ ద మెయిన్ వన్. సో సమ్టైమ్స్ దే గివ్ ఇట్ టు అస్ అండ్ సమ్టైమ్స్ ఇట్ ఇస్, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఏజెన్సీ. అంటే మోడల్ అంటే ఇలా ఉండాలి, ఈ ఫిగర్లోనే ఉండాలి, ఇలానే ఉండాలి అని ఏమైనా ఉందా అప్పుడు? అప్పుడైతే నేను ఐ థింక్ ఇట్ ఈస్ లైక్ 1.5 years బ్యాక్. నేను అప్పుడు కంపేర్ టు దిస్ ఐ వాజ్ అ బిట్ లీనర్. అండ్ సడన్గా తర్వాత ఐ వాజ్ ఇన్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ థీసిస్లో పడి ఐ స్టాప్ గోయింగ్ టు జిమ్ అండ్ ఐ గెయిన్ వెయిట్. బట్ ఇప్పుడు బ్యూటీ స్టాండర్డ్స్ అనేది జనాలు సెట్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎప్పుడు SMలోనే ఉండాలని లేదు. ఐ కమ్ ఫ్రమ్ ఎక్సెల్ కేటగిరీ. సో ఎల్ అయినా ఎక్సెల్ అయినా ఇట్ ఈస్ అబౌట్ హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ ఆన్ వాట్ యుర్ వేరింగ్ అండ్ వాట్ స్కిన్ యు ఆర్. సో ఇట్స్ అబౌట్ కాన్ఫిడెన్స్, బోల్డ్, రెండు. మోడలింగ్లో యూ షుడ్ బి కాన్ఫిడెంట్ అండ్ బోల్డ్. సో కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ. దాన్ని ఎలా ఎలివేట్ చేస్తారో అనేది ఇంపార్టెంట్. సో మోడల్స్ అంటే ఎలా ట్రీట్ చేస్తారు బయట కానీ లేకపోతే మీ ఫీల్డ్లో కానీ? దెర్ ఆర్ ప్రోస్ అండ్ కాన్స్. ఇప్పుడు పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది. జనాలు మోడల్ అంటే ఇదా అన్నట్లు చూస్తారు. అంటే అదే బోల్డ్ థింగ్ అని అన్నారు కదా. సో బోల్డ్ థింగ్ అనేది చాలా మంది ఏంటంటే దే రెస్పెక్ట్ యువర్ కెరియర్. సో పీపుల్ హూ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు, వాళ్ళు ఏంటి అనేది తెలుసు. బట్ సమ్ పీపుల్ ఆర్ ఇప్పుడు ఇల్లిటరేట్ పీపుల్ అనుకోవచ్చు, ఆర్ పీపుల్ హూ హ్యావ్ నో ఐడియా అబౌట్ దిస్ ఇండస్ట్రీ అండ్ ఆల్ డెఫినెట్గా నెగిటివ్గా చూస్తారు. లైక్ ఎందుకు మోడలింగ్, ఇవన్నీ అవసరం లేదు, ఇండస్ట్రీ అంత తెలిసిందే కదా. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో ఉంటాయి, ఏదైనా ఉంటుంది, నెగిటివిటీ అనేది అన్నిట్లో ఉంటుంది. బట్ ఈ ఇండస్ట్రీ అనేది పోర్ట్రే చేస్తారు. సో ఎవ్రీ వన్ ఈజ్ అవేర్ ఆఫ్ దిస్. సో నెగిటివిటీ అనేది ఉంది. మోడలింగ్లో ఆ లైఫ్ ఉంటుందా అసలు? అంటే టు ఎర్న్ కానీ ఏదైనా, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎర్నింగ్ ఎలా ఉంటుంది, మీరు కొంచెం క్లిక్ అయితే ఎలా ఉంటుంది, మీరు సూపర్ అయితే ఎలా ఉంటుంది? సో మోడలింగ్ అనేది ఇట్ ఈస్ అబౌట్ ఇన్ విచ్ ఏరియా యు ఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీ, లొకాలిటీ ఇంపార్టెంట్. నువ్వు మంచి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నావు, ఇఫ్ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ యూ, ఇఫ్ పీపుల్ నో యూ, డెఫినెట్లీ యూ వెల్ పేడ్. ఇప్పుడు నేను చాలా జ్యువెలరీ బ్రాండ్స్తో వర్క్ చేశాను. లైక్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చేసా, హోర్డింగ్ షూట్స్ చేసా, కళ్యాణ్ జ్యువెలర్స్తో షూట్ చేశాను. సో దే పే యూ గుడ్, దే పే యూ ఎనఫ్. ఇనీషియలీ ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు క్లిక్. జనాలకి క్లిక్ అవ్వాలి అండ్ వన్ మోర్ ఫాలోవర్స్ ఉండాలి ఇన్స్టాగ్రామ్లో. సో దట్ ఈస్ ఇప్పుడు నేనైతే రెఫరల్, నాకు నా ఫ్రెండ్స్ రెఫర్ చేశారు. సో అలా రెఫరల్ త్రూ I reached till there. But brand endorsements కానీ, brand promotions కానీ, I've done plenty of them. So actually well paid. సో ఈ పేడ్స్ ఇవన్నీ కూడా ఈ యాడ్స్కి మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్న తర్వాత మాట్లాడితే, మీరు ఇంతకుముందు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నారు కదా. సో ఒప్పుకుంటారు సంథింగ్ అని. సో యాక్చువల్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? లైక్ మీ మదర్ ఏం చేస్తారు, ఫాదర్ ఏం చేస్తారు? My mom is a housewife. My dad is a scientist. He works in Baba Atomic Research Center, Mysore. So he is a scientist. My mom is a housewife. So అందుకే my dad is like, he is very much educated. Well paid off? Yeah, well paid. He is like scientist and I think people are aware of it. He is well paid and he is well settled. We have our own home in Mysore and all of that. Okay. And I have a younger sibling, Chelli undi. She just finished her intermediate. సో బట్ మా డాడీకి ఏంటంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇవన్నీ అవసరమా అనే థాట్లో ఉన్నారు. బట్ డెఫినెట్లీ మేబీ ఏదో ఒక రోజు క్లిక్ అయితే మేబీ దే ఆల్సో ఫీల్ హ్యాపీ అని. క్లిక్ అయిన తర్వాత ఎవరైనా హ్యాపీ. క్లిక్ అవ్వకముందే జస్ట్ బట్ మా మామ్ అయితే కాన్స్టెంట్ సపోర్ట్ ఉంది. షీ ఎంకరేజెస్ మీ ఇన్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. అది ఎప్పుడు ఇష్యూ రాలేదు. ఎందుకు మోడలింగ్ ఫీల్డ్ నుంచి ఇప్పుడు క్విట్ అయ్యారు?
క్విట్ అనేది నేను వెయిట్ గెయిన్ చేశాను, లైక్ ఐ గెయిన్ లాట్ ఆఫ్ వెయిట్ సడన్లీ. సో లాస్ట్ 1 year నుంచి ప్రాపర్ అంటే షిఫ్ట్ అవుతూ ఉన్నా, విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి అగైన్ బ్యాక్ టు హోమ్, మళ్ళీ మైసూర్. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాస్ట్ ఇయర్ అయింది. సో ఐ గెయిన్ వెయిట్. సో అందుకే పేజెంట్ షోస్ అనేది, రన్వే షోస్ అనేది ప్రెజెంట్ అయితే ఏం చేయట్లేదు. బట్ ఐఎమ్ గెటింగ్ బ్రాండ్ ప్రమోషన్స్ అయినా ఏమైనా లైక్ మోడలింగ్ రిలేటెడ్, అంటే అందరు మోడల్స్ చేసేది నాకు ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి. ఎనీ ఈవెంట్స్ కానీ అలా గెస్ట్స్ కానీ అలా పిలుస్తూ ఉంటారు. ఐ కీప్ గోయింగ్. మోడల్ అంటేనే బయట ఒక థాట్ ఉంటుంది, లైక్ వీళ్ళకి బాగా మనీ కావాలి, ఎందుకంటే దే నీడ్ టు ఇవన్నీ కూడా చూసుకోవాలి, వాళ్ళ బాడీ కానీ లేకపోతే ఎవ్రీథింగ్, స్కిన్ కేర్ అండ్ ఆల్, రెగ్యులర్గా సెలూన్స్కి వెళ్తూ ఉండాలి, ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. కాబట్టి మంచి పే ఆఫ్ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి కదా. సో ఎలా సంపాదిస్తున్నారు, ఏం చేస్తారు? ఇప్పుడు మోడల్ అంటేనే మెయింటెనెన్స్ ఇస్ ద కీ. మెయింటెనెన్స్ లేకపోతే నో వన్ విల్ యాక్చువల్లీ సీ యూ. సో ఎలా అంటే ఐమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. నేను ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ప్లానింగ్. సో ఐ డూ ఫ్రీలాన్సింగ్ వర్క్స్. నాకు ప్రెసెంట్ అయితే హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ 2031లో కూడా లైవ్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను. సో దట్ ఈస్ హౌ నా ప్రాజెక్ట్ ఉంటే దట్ ఫెచెస్ మీ గుడ్ అమౌంట్. సో ఐమ్ ఇన్ టు మై వర్క్స్ యాజ్ వెల్, ఐఎమ్ ఇన్ టు మోడలింగ్ యాజ్ వెల్. సో రెండు మెయింటైన్ చేస్తున్నా. బట్ if I get an opportunity this way, I'm ready to quit this and get into this. Always. సో ఇన్స్టా నుంచి ఇంకా మంచి సంపాదించుకోవాలి అని ఎప్పుడు అనిపించింది? సో నా పేజ్ అనేది ఇట్స్ దేర్ ఫ్రమ్ బిఫోర్, బట్ వన్స్ ఐ గాట్ ఇన్ టు మోడలింగ్ నాకు అక్కడ నుంచి రికగ్నిషన్ వచ్చింది. సో పీపుల్ స్టార్టెడ్ వ్యూయింగ్ మీ, పీపుల్ స్టార్టెడ్ అప్రోచింగ్ మీ. అది నాకు రైట్ ప్లాట్ఫామ్ అనిపించింది. నాకు ఐ స్టార్టెడ్ గెటింగ్ లాట్ ఆఫ్ డిఎమ్స్. అది డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, బిగ్ బాస్ వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో I felt that platform is giving me reach to all the industry people. So akkada nunchi I started boosting my reels also. I started creating some content related to fashion, the real personality anedi. And so what my viewers started liking what I am. Ante I'm little thick, chubby, curvy. So modeling anedi, it is not only which comes with lean people. It also includes plus size aina evaraina. It is about how confident you are. So confidence plays a major role in whatever you are. Whatever you're wearing, be confident. Be confident in your own skin ane cheptanu evaraina. There are a lot of people ippudu kuda so many, ippudu Miss Andhra Pradesh 2025 వచ్చింది. lot of DMs ఇలా మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం మ్యామ్, ఏంటి టిప్స్ ఇవ్వండి, ఎలా ఏంటి అనేది. There are chubby people also who are participating. There are curvy people also who are participating. So I always support them. I always encourage them. Beauty standards anedi, if there are such standards, show ki munde they'll let you know what are the criteria ani. But pageant shows are not like that. Everyone is being encouraged. So it depends on how you take it up and how confident you are, how you're expressing yourself. సో హౌ యు క్యారింగ్ యువర్ అవుట్ఫిట్ అనేది దాని మీద ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు అండ్ ఆల్సో మోడల్. సో మీరు మంత్లీ ఎంత సంపాదిస్తున్నారు? మంత్లీ ఇట్ ఈస్ లైక్, honestly I don't prefer to say, but it is like 1.5 lakh daka with all my other sources of income, not only my Instagram or not only my modeling, also my career, also my education and everything. సో ప్రమోషన్స్ అవన్నీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. బట్ లైక్ అందరిలాగా అన్ని దానికి లైక్ ఐ డోంట్ ప్రమోట్ ఎవ్రీథింగ్. అందరిలాగా లైక్ అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ చేసేది లైక్ ఫర్ దే డూ ఇట్ ఫర్ దర్ గిగ్స్. బట్ నేను అందులో అన్ని ప్రమోట్ చేయను. లైక్ ఇఫ్ ఐ ఫీల్ సంథింగ్ ఇస్ జెన్యూన్ ఆర్ ఇఫ్ సంథింగ్ ఇస్ రియలీ వర్త్ అనిపిస్తే వ్యూయర్స్కి జెన్యూన్ కంటెంటే ఓన్లీ దానికే ప్రమోట్ చేస్తాను. అదర్వైజ్ సో ఒక్క ప్రమోషన్కి ఎంత తీసుకుంటారు? ఇట్ డిపెండ్స్ ఆన్ ద బ్రాండ్ కంప్లీట్లీ. వెల్ నోన్ బ్రాండ్ పెద్ద వాళ్ళు చేస్తున్నారంటే ఆబ్వియస్లీ ఐ డిమాండ్ లైక్ 40,000 to 50,000 సమ్టైమ్స్. లేదు అంటే ఇట్ గోస్ విత్ 10,000 బేసిక్ ఫర్ ప్రమోషన్స్. ఓకే, లైక్ ఇప్పుడు లలిత జ్యువెలరీ అండ్ మలబార్ అయితే 40-50 years 20 to 30 పే చేశారు. అప్పుడు ఇంకా తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆల్సో ఐమ్ గెటింగ్ లైక్ హోర్డింగ్ షూట్స్ వీళ్ళైతే దే పే ఫ్రమ్ 30 to 50. ఫర్ మీ ఇంకా పెద్ద మోడల్స్ అయితే దే ఈవెన్ టేక్ మోర్. సో ఇట్ డిపెండ్స్. సో కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్స్ ఏంటి? ప్రెసెంట్ అయితే యాజ్ ఐ సెడ్ నా ఎడ్యుకేషన్ లాస్ట్ ఇయర్ అయింది. ఐమ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్. అంటే జనాల్లో క్లిక్ అవ్వాలి, స్క్రీన్ ప్రెజెన్స్ కావాలి. I'm focusing on fame. అది రైట్ నౌ ఏ యాంగిల్లో లైక్ ఎనీవే వెళ్ళినా, ఈదర్ అది మోడలింగ్ కానీ, యాక్టింగ్ కానీ, మూవీస్ కానీ, సీరియల్స్ కానీ, లుకింగ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీస్.
సో వన్స్ క్లిక్ అవ్వాలి అని కంప్లీట్గా వన్స్ ఐమ్ క్లిక్డ్ కంప్లీట్గా అటు షిఫ్ట్ అయిపోదామనే థాట్లోనే ఉన్నాను నేను. సో యాక్చువల్లీ ఇంతకుముందు కూడా సంథింగ్ ఏదో మూవీ చేసినట్టున్నారు. యా బట్ ఐ ప్రిఫర్ నాట్ షేరింగ్ దట్ బికాజ్ అది ఇంకా ఎడిటోరియల్ వర్క్లో ఉంది. యా సో ఐ డిడ్ అ లీడ్ రోల్ ఇన్ దట్. అది ఇంకా ఎడిటోరియల్ వర్క్లో ఉంది. సో ఒఫీషియల్గా ఇంకేం రాలేదు సో కాబట్టి ఒక మంచి మూవీలో ఛాన్స్ వస్తాయి ఇంకా. ఎస్ డెఫినెట్లీ మంచి రోల్ మంచి స్క్రిప్ట్ వస్తే రెడీ టు గో ఫర్ ఇట్. అంటే మంచి రోల్స్ మంచి స్క్రిప్ట్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి? అంటే గ్లామరస్ రోల్స్ కానీ పాజిటివ్ రోల్స్ కానీ, అంటే పాజిటివ్ నెగిటివ్ కాదు కానీ మేబీ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న రోల్ కానీ. ఐ షుడ్ బి సీన్ స్క్రీన్లో, ఐ షుడ్ సీ మై సెల్ఫ్ బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు ఐ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్. సో అలా మీ ఇన్స్టా కూడా చూసాను, కొంచెం బోల్డ్ ఫొటోస్ కన్నా అండ్ ఆల్ ఇవే ఎక్కువ ఉన్నాయి నార్మల్ కంటెంట్ కంటే కూడా. సో వాట్స్ యువర్ ప్లాన్? అంటే ఏంటి ఇలా ఉంటేనే ఇండస్ట్రీలో తీసుకుంటారనా, లేకపోతే వాట్స్ యువర్ ఒపీనియన్? అలా అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలా బోల్డ్ అనేది వ్యూ చేయను. మేబీ సౌత్ ఇండియన్స్ నారో మైండెడ్ అని అనుకోవచ్చు, నార్త్ ఇండియన్స్ కొంచెం ఓపెన్ మైండ్ అని అనుకోవచ్చు, కానీ ఐ డోంట్ పుట్ ఇట్ ఇన్ బోల్డ్ కేటగిరీ. మేబీ పీపుల్ ఆర్ వ్యూయింగ్ మీ లైక్ దాట్, కానీ ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ వాట్ ఎవర్ ఐఎమ్ వేరింగ్. నాకు అది బోల్డ్ అంటే ఇంకా బోల్డ్ నెక్స్ట్ లెవెల్ వేరే బోల్డ్లో చేస్తారు. వాళ్ళు చేస్తున్నారు, బట్ మీ గురించి మాత్రం అడుగుతున్నారు. యా బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ అంత బోల్డ్ కంటెంట్ అయితే నేను చేయట్లేదు. ఐ ఫీల్ ఇట్ ఈస్ అబౌట్ వాట్ ఎవర్ యూర్ వేరింగ్, యూర్ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ స్కిన్ ఆర్ నో. సో వాట్ ఎవర్ ఐఎమ్ వేరింగ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. నాకు అది ఐ డోంట్ పుట్ ఇట్ ఇన్ బోల్డ్ కేటగిరీస్. ఇట్ డిపెండ్స్ ఆన్ వ్యూవర్స్ ఎలా వ్యూ చేస్తున్నారని. సో కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ వల్గారిటీ అకార్డింగ్ టు మీ. ఇప్పుడు బోల్డ్ అనేది వల్గారిటీ కింద పీపుల్ పుష్ ఇట్ ఆఫ్, బట్ అకార్డింగ్ టు మీ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ వల్గారిటీ అండ్ ఐ క్యారీ కాన్ఫిడెన్స్ ఆన్ వాట్ ఎవర్ ఐమ్ వేరింగ్. సో ఇదంతా కాన్ఫిడెన్స్ అంటారు, బోల్డ్ కాదంటారు. బోల్డ్ అనేది రిప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వే, యూ కాల్ ఇట్ బోల్డ్. కొంతమంది బోల్డ్ అనొచ్చు, దాన్ని ఎథ్నిక్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, బట్ ద వే ఐఎమ్ పోర్ట్రేయింగ్ నేను అలా వల్గారిటీ కింద అయితే నన్ను చూసుకోను. ఐఎమ్ మోస్ట్లీ ఇవన్నీ కూడా ఫోటోగ్రాఫ్స్, ఐ మీన్ లైక్ ఫోటో షూట్స్ ఇవే కదా. సో దే విల్ అప్రోచ్ యూ టు డూ ఆల్ దిస్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఇన్స్టాగ్రామ్లో దే విల్ ఓన్లీ పింగ్, అండ్ సమ్ టైమ్స్ నేను ఈవెన్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, బికాస్ దట్ ఈస్ అ వెల్ పేడ్ ప్లాట్ఫామ్. యాజ్ వేర్ అవేర్ ఇప్పుడు చాలామంది ఈవెన్ విష్ణుప్రియ భీమనేని గారు కానీ సాధనా నాయుడు అండ్ ఆల్ దే ఆర్ డూయింగ్ దిస్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అండ్ దే ఆర్ ఎర్నింగ్ రియలీ వెరీ గుడ్. సో నేను కూడా థింకింగ్ టు స్టార్ట్అప్ విత్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో అనుకుంటున్నా, ఐ హావ్ నాట్ యెట్ స్టార్టెడ్. బట్ ఈ ఫొటోస్ అండ్ ఈ వీడియో షూట్స్ ఇవన్నీ కూడా వాళ్ళే చేసి పెడతారు, జస్ట్ మీరు వాళ్ళని ట్యాగ్ చేస్తారు అంతేనా? నేను జస్ట్ కొలాబ్ ఇస్తాను. సో సమ్ టైమ్స్ ఇట్ ఈస్ పెయిడ్ ఆల్సో బోల్డ్ అనేది, బట్ మోస్ట్లీ ఐ డోంట్ డూ ఇట్ ఫర్ పెయిడ్. సో ఐ డూ ఇట్ ఫర్ బూస్టింగ్ మై పేజ్. సో కొలాబ్ అనేది ఐ డూ కొలాబ్ విత్ దెమ్. సో ఈ మోడలింగ్లో ఫోటో షూట్స్ అండ్ ఆల్ ఉన్నాయి కదా, మీరు మోస్ట్లీ ఇవే పెడుతున్నారు కదా. సో ఈ క్లాత్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారా, లేకపోతే ఇట్స్ యువర్ పర్సనల్? ఇట్ డిపెండ్స్. ఇప్పుడు లైక్ ఐమ్ షూటింగ్ ఫర్ సంథింగ్ బిగ్, అంటే లైక్ దే హ్యావ్ దేర్ ఓన్ స్టూడియో అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ థింగ్స్, అంటే ఐ డూ టేక్ అవుట్ఫిట్స్ ఫ్రమ్ దెమ్. అదర్వైజ్ నా దగ్గర ఐ హ్యావ్ అ బిగ్ వార్డ్రోబ్, లైక్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, ప్లెంటీ ఆఫ్ అవుట్ఫిట్స్ వెస్టర్న్ నుంచి ఎథ్నిక్ వరకు. సో ఫస్ట్ అనేది ఫిట్టింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఐ ప్రిఫర్ మై క్లోత్స్, అండ్ సమ్ టైమ్స్ దే ఆల్సో డూ ఆఫర్. అవి కూడా ఐ పుట్ ఆన్ ట్రయల్. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఐ గో విత్ దెమ్, అదర్వైజ్ ఐ బై దెమ్ అండ్ ఐ సెట్ ఇట్ టు మై సెల్ఫ్. సో ఈ మోడల్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇండస్ట్రీకి రావాలి అని అనుకునే వాళ్ళకి ఈ పార్టీస్ అండ్ ఆల్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి కదా. లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మోస్ట్లీ మనం చూస్తూనే ఉంటాము. ఇన్ఫ్లుయెన్సర్స్ కొలాబరేట్ అయ్యి రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటారు, కలుస్తూ ఉంటారు. సో అలా ఎవరైనా మిమ్మల్ని కలిసారా? ఎవరితో పార్టీ చేసుకుంటారు ఎక్కువ? పార్టీ ఫ్రెండ్స్ అనేది నా రెగ్యులర్ గ్యాంగ్ వీళ్ళు ఉంటారు. జగదీష్, గిరీష్, డిమోన్ పవన్, శైలు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్. లైక్ దే ఆర్ ఆల్ ఇంటూ వెబ్ సిరీస్, సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్, కంప్లీట్లీ ఇంటూ యాక్టింగ్ ఉన్నారు. నేను ఇంకా కంప్లీట్లీ షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఐఎమ్ స్టిల్ ఇన్ ద ఫేస్ వేర్ ఐఎమ్ డూయింగ్ బోత్ మై కెరియర్ అండ్ దిస్. బట్ యూ విల్ డిస్కస్ విత్ దెమ్ దట్ ఐ వాంటెడ్ టు ఆల్సో కమ్ అండ్ ఎస్ వాళ్ళకి తెలుసు. ఈవెన్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ ప్యాషనేట్ అని వాళ్ళకి ఐడియా ఉంది. అండ్ ఆల్సో దే డూ రెఫర్ మై ప్రొఫైల్. నేను ఐ ఆమ్ గెటింగ్ ఆపర్చునిటీస్. నాకు ఆపర్చునిటీస్ రావట్లేదని నేను అన్నాను, కానీ బట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ సంథింగ్ గుడ్ రోల్స్, పాజిటివ్ రోల్స్. కొంచెం అంటే ఏది పడితే అది చేయడం కన్నా మంచిది ఒకటి చేస్తే ఇట్ విల్ బి బెనిఫిషియల్ అనేది నా థాట్. సో ఐఎమ్ టేకింగ్ ఇట్ స్లో కరెంట్లీ. సో ఈ వెబ్ సిరీస్ అండ్ ఆల్ ఇవి కూడా చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎస్, వెబ్ సిరీస్, యూట్యూబ్ సిరీస్ కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్,
మూవీస్ కానీ ఎనీథింగ్ సీరియల్స్ లైక్ ఐ వాంట్ షోకేస్ మై టాలెంట్. సో ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ కాబట్టి ఐ వాంట్ టు డూ ఇట్. ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అన్నారు కాబట్టి ఆబ్వియస్లీ అందరికీ తెలుసు ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అండ్ ఆల్ ఉంటాయి అని. సో ఆర్ యూ రెడీ ఫర్ దట్? ఇప్పుడు కమిట్మెంట్స్ అనేది అది పర్సనల్ చాయిస్. ఐ నో దిస్ ఇస్ అ వెరీ రాంగ్ థింగ్ అండ్ ప్రతి ఇండస్ట్రీ, ఇట్స్ నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ప్రతి దాంట్లో ఉండేది. జాబ్లో ప్రమోషన్ కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ కానీ అన్ని చోట్ల వినింది. కాకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ అని కంప్లీట్గా ట్యాగ్ చేస్తారు జనాలు. కానీ ఎందుకంటే వీళ్ళు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరికీ తెలుసు కాబట్టి, ఇట్స్ ఆల్ ఓపెన్ కాబట్టి. బట్ ఐఎమ్ నాట్ అప్ ఫర్ ఇట్. ఐఎమ్ లుకింగ్ for someone who encourages my talent, not like commitments or gani. I don't want to grow like, there are a lot of people who are doing both, but నేను genuine గా వెళ్ళాలనుకుంటున్నా. So people who recognize my talent. Okay. యాక్చువల్లీ ఇక్కడ థింగ్ ఏంటి అంటే ఒకప్పుడు కమిట్మెంట్స్ లేకుండా ఈ సావిత్రి అండ్ ఆల్ ఎవరైతే ఉన్నారో ఒకప్పటి హీరోయిన్స్ ఒకప్పుడు అసలు ఇంట్లో నుంచి పంపించకపోయేవాళ్ళు. హీరోయిన్ అవుతాను అసలు ఇండస్ట్రీకి వస్తాను అంటే. సో అక్కడ అసలు అమ్మాయిలు దొరకడమే కష్టం. బట్ ఇప్పుడు అలాగ లేదు. చాలామంది అసలు ఎవరైనా సరే ఏదో ఒకటి చేసేయాలి, మీడియాలోకి రావాలి, రిచ్ అయిపోవాలి, సంపాదించుకోవాలి, ఫేమ్ తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో ఈ ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి కూడా అందరు ఇంకా ట్రై చేస్తున్నారు. అండ్ హూ ఈజ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఆల్సో. సమ్టైమ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయరు, ఈ కమిట్మెంట్స్కి ఓకే అంటేనే చేస్తారు. ఈ రోజులలో తెలిసిందే కదా, ఎందుకంటే ఒక్క రోల్ కోసం దెర్ ఆర్ మెనీ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ రెడీగా ఉన్నారు కాబట్టి. సో ఆ ఒక్క బెటర్ ఛాన్స్ వస్తే వెయిట్ చేయాలి అనే దానికి కూడా రెడీగా ఉన్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇఫ్ కమిట్మెంట్సే అంటే ఈ పార్టీకి నేను ఏదో ఒక దాంట్లో కనిపించాలి, పీపుల్ షుడ్ హ్యావ్ బీన్ రికగ్నైజింగ్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ దట్ వే కాబట్టి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ రైట్ ఆపర్చునిటీ విత్ అ రైట్ స్క్రిప్ట్. సో ఇస్ దేర్ ఎనీ సిచ్యువేషన్ లైక్ మీరు కమిట్మెంట్ అండ్ ఆల్ ఎవరైనా ఇది ఎవరు ఫేస్ చేయలేదని అయితే నేను అన్నాను. ఇండస్ట్రీలో ఎవ్రీ వన్ వుడ్ హ్యావ్ ఫేస్డ్ వన్స్ ఆర్ ట్వైస్. ఈ ఫేస్ అనేది అందరికీ ఉంది. ఆ ఇన్సిడెంట్ ఏమైనా చెప్తారా? ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ ఇలానే ఒక ఆడిషన్కి వెళ్ళాను అండ్ దే వర్ లైక్ వీఆర్ రెడీ టు గివ్ యూ 3 మెయిన్ లీడ్స్ ఉన్నాయి, వీఆర్ రెడీ టు గివ్ యూ ద వన్ ఆఫ్ ద లీడ్, బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కమిట్మెంట్ అని చెప్పారు. అగ్రిమెంట్ అడ్వాన్స్ అంతా అయ్యాకనే యూ కెన్ ప్రొసీడ్ విత్ ద కమిట్మెంట్ అని కూడా చెప్పారు. బట్ ఐ డినైడ్ ఇమీడియట్లీ. ఐ సెడ్ నో. So if you're looking for that only, you go for someone else. But I'm looking for someone who encourages my talent. నాకు ఇలా రావాలని లేదు. Also I'm very new to the industry. I don't want to get any negativity అని చెప్పి క్లియర్గా I denied. It was a very good role, very good web series to be honest. బాగా వెళ్తుంది, బట్ ఐ డినైడ్ దాట్. సో ఈ వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ ఈ మధ్యలో మోస్ట్లీ మంచి బోల్డ్ కంటెంట్ అండ్ వెరీ గ్లామరస్ రోల్స్ ఉంటేనే పీపుల్ స్టార్ట్ రికగ్నైజింగ్ ఈజీలీ అండ్ ఫాస్ట్గా. ఎలాంటి బోల్డ్ కంటెంట్ ఇచ్చినా లేకపోతే ఎలాంటి గ్లామరస్ రోల్ ఇచ్చినా కానీ ఆర్ యు రెడీ టు డూ? ఎస్, అంటే పెద్ద సినిమాస్ పెద్ద లైక్ విత్ లీడ్ యాక్టర్స్ ఉంటే ఐఎమ్ రెడీ టు డూ బోల్డ్ కంటెంట్ అనేది. బికాస్ పీపుల్ వుడ్ ఆబ్వియస్లీ అడ్మైర్ బోల్డ్ కంటెంట్ అనేది. ఈ ప్రెసెంట్ జనరేషన్లో పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంటూ గ్లామరస్ బోల్డ్ స్టఫ్. సో డెఫినెట్లీ పీపుల్ విల్ సీ మీ. డెఫినెట్లీ కృతిక అంటే ఎవరు అనేది కూడా జనాలకి తెలుస్తుంది కాబట్టి పెద్ద మూవీ అంటే డెఫినెట్లీ ఎస్. సో కృతిక ఈజ్ రెడీ టు డూ గ్లామరస్ అండ్ ఆల్సో బోల్డర్. ఎస్, డెఫినెట్లీ. మీరు ఇలా ఫేమస్ అవుతున్నారు, ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద స్టేజ్ ఎవరైనా గుర్తుపట్టడం, రికగ్నైజ్ చేయడం, అడగడం, దాంట్లో ఒక మంచి పాజిటివ్ అండ్ ఆల్సో నెగిటివ్ అంటే ఎలా? లైక్ అంటే మీరు వెన్ యూఆర్ కేమ్ టు ది ఇండస్ట్రీ, లైక్ ఇండస్ట్రీ అన్నది పక్క పెడితే అండ్ మోడలింగ్లో కూడా మీరు చేశారు కాబట్టి ఆ ఫేమ్ అనేది, ఆ రికగ్నైజేషన్ అనేది అది ఒకటి ఉంటుంది. ఇఫ్ నాట్ ఒకవేళ రికగ్నైజ్ చేయలేదు అన్నా కానీ చూడడానికి అరే ఈ అమ్మాయి బాగుంది కదా అని కాంప్లిమెంట్స్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు కాంప్లిమెంట్స్ అనేది డెఫినెట్లీ లాట్ ఆఫ్, ఇప్పుడు నేను లైక్ పబ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా లాట్ ఆఫ్ మెన్ అప్రోచ్. చాలామంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి, చాలామందికి ఆల్రెడీ తెలుసు. అండ్ హైదరాబాద్ ఇస్ సో స్మాల్ దట్ ఎవ్రీ వన్ ఇస్ వన్ మ్యూచువల్ అవే. సో బాగానే లైక్ ఎవ్రీ వన్ రెస్పాన్స్ బాగానే ఫేమ్ అయితే ఉంది. లైక్ పీపుల్ డూ అప్రోచ్. సో ఈ ఫేమ్లోనే ఎవరైనా సడన్గా అప్రోచ్ అవ్వడం కానీ, కొంచెం వియర్డ్ థింగ్ చేయడం కానీ, లేకపోతే సెల్ఫీ అడగడం కానీ, లేకపోతే బెస్ట్ కాంప్లిమెంట్ అరే దిస్ ఫేమ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫేమ్ లేని వాళ్ళు ఉన్నారు. బాగానే ఐ మీన్ లైక్ దర్ ఆల్ వెరీ గుడ్ టు మీ. And there are proposals also both the ways. So ఓకే, ఇండస్ట్రీలో ఒక మంచి ఫ్రెండ్ అంటే ఎవరు అంటారు? ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ అంటే పర్టికులర్గా నేమ్స్ తీసుకోవడం ఇష్టం లేదా. దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ విల్ సపోర్ట్ యూ నా. దే డూ సపోర్ట్ మీ, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ది ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీలో ఈ టాక్ నడుస్తూ ఉంటుంది,
ఇప్పుడు సంథింగ్ ఇండస్ట్రీలో పార్టీస్ జరిగినప్పుడు లైక్ మంచి ఫేమస్ పర్సన్స్ ఉంటే ఒకలాగా ట్రీట్ చేస్తారు, కొంచెం ఇప్పుడే దే స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు ఇండస్ట్రీ అంటే ఇంకొకలాగా ట్రీట్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయా? ఉంటాయి డెఫినెట్గా. ఇప్పుడు నెపోటిజం అనేది ఎక్కడైనా ఉంటుంది. సో ఇఫ్ ఐ గో విత్ మై అదర్ ఫ్రెండ్స్ ఐఎమ్ వెల్ నోన్. అదే నేను లైక్ బిగ్ బాస్ స్టార్స్తో కానీ లైక్ సీరియల్ యాక్టర్స్తో కానీ బయట వెళ్తా, రెగ్యులర్గా బయటకు వెళ్తా. వాళ్ళతో బయటకు వెళ్తే ఇట్ ఈస్ లైక్ అందరూ సెల్ఫీ అని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో ఇట్స్ లైక్ నాట్ ఎంబారసింగ్ ఆర్ ఎనీథింగ్, బట్ ఇట్స్ లిటిల్ అనాయింగ్ కొంచెం. అంటే మేము చిల్ అవ్వడానికి వస్తాము కానీ అక్కడ వెళ్ళాక సినారియో వేరేగా ఉంటుంది. సో పీపుల్ అందరూ వాళ్ళని అప్రోచ్ అవుతారు. సో ఇది ఎక్కడైనా ఉన్నదే. సో దట్ ఈస్ దేర్. సో ఎప్పుడైనా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యారా? లైక్ ఇలా కాకుండా బయటికి వచ్చినప్పుడు పార్టీస్ కాకుండా ఎప్పుడైనా ప్రైవేట్ పార్టీస్ చేసుకున్నప్పుడు ద పీపుల్ హూ ఈజ్ ఇన్ ద పార్టీ హూ ఈజ్ వెరీ ఫేమస్ అండ్ వెల్ నోన్ పర్సన్ ఒకలాగా, లేకపోతే మనల్ని ఒకలాగా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? డెఫినెట్గా చాలా సార్లు ఫీల్ అయ్యాను. సో అప్పుడు అనిపించింది మనకి ఇంకా అంత ఫేమ్ రాలేదు కాబట్టి డెఫినెట్గా ఐ డూ హ్యాంగ్ అవుట్ విత్ ఆల్ దోస్ పీపుల్. బట్ ఇప్పుడు సీరియల్ యాక్టర్స్ అన్న బిగ్ బాస్ వాళ్ళన్న వాళ్ళకు ఉండే ఫేమ్ వాళ్ళకు ఉంటుంది. వీఆర్ జస్ట్ ఇన్ ద గ్రోయింగ్ స్టేజ్, ఎక్స్ప్లోరింగ్ స్టేజ్ కాబట్టి ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ వన్ నోస్ మీ. బట్ ఆ ఫీలింగ్ అయితే ఉంది ఇప్పుడు. ఇట్స్ నాట్ ఎంబారసింగ్. అదే నేను చెప్పాను కదా, కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అయితే వస్తుంది. మనం కూడా ఎదగాలి, మనం కూడా చేయాలి, వీ షుడ్ ఆల్సో గెట్ ఇన్ టు దట్ పొజిషన్ అనే ఒక మోటివేషన్ ఒక సైడ్, ఒక అనాయింగ్ ఒక సైడ్, రెండు. సో బిగ్ బాస్లో ఫ్రెండ్స్ అన్నారు కదా, ఎవరెవరు ఉండొచ్చు? లైక్ ఎవరితో ఎక్కువ చిల్ అవుతారు, ఎవరితో ఎక్కువ బయటకు వెళ్తారు? అంటే తెలిసిన వాళ్ళు మన సీజన్ 9 వరకు వస్తే డిమాన్ పవన్ ఇస్ మై ఫ్రెండ్, నిఖిల్ నాయర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చారు, ఆయన నా ఫ్రెండ్. రాము రాథోడ్ గారు తెలుసు. సో అలా వాళ్ళ మ్యూచువల్స్, వాళ్ళ ఫ్రెండ్స్ తెలుసు. విజయ్ సన్నీ గారు తెలుసు, 2021 విన్నర్ తెలుసు. సో ఐ నో ఫ్యూ ఆఫ్ దెమ్. దే వెరీ గుడ్, ఫ్రెండ్లీ. అప్పుడప్పుడు పార్టీస్లో కలుస్తాము. సో అలా చాలా మంది అయితే హైదరాబాద్లో రెగ్యులర్గా తెలుసు. వీ డూ హ్యాంగ్ అవుట్ రెగ్యులర్లీ. సో యాక్చువల్గా ఏంటి అంటే ఎవరైనా సరే ఇక్కడ టాలీవుడ్లో ఉండే వాళ్ళు టాలీవుడ్ హీరోస్ని ఇష్టపడుతూ ఉంటారు. మీ ఇన్స్టాలో ఎక్కడ చూసినా మైకేల్ మెరోన్ సంథింగ్, ఎక్కడ చూసినా అతని పేరే ఉంది. ఏంటి అసలు ఏమైనా స్టోరీ ఉందా, బ్యాకప్ స్టోరీ ఏమైనా ఉందా? అంటే హీస్ అ వెరీ గుడ్ ఇటాలియన్ యాక్టర్. సో హీస్ వెరీ అట్రాక్టివ్. అంటే కంపేర్ టు ఇండియన్ యాక్టర్స్ కన్నా ఐ ఫీల్ హిమ్ వెరీ చార్మింగ్ అనమాట. ఇది వేసుకోండి మీరు, ఇది గట్టిగా వేసుకోండి. ఇండియన్ యాక్టర్స్ కంటే అంట, సో చూసుకోండి. ఇటాలియన్ యాక్టర్ ఈజ్ వెరీ మంచి ఫీచర్స్ ఉంటాయి. ద జా లైన్ కానీ, ద లుక్స్ కానీ. ఈజ్ ఓల్డ్, 35 years old, కానీ ఐ థింక్ మోస్ట్ జెన్జీ కిడ్స్ అందరికీ ఫేమస్ అయిన క్యారెక్టర్. సో వీ హ్యావ్ సీన్ హిమ్ ఇన్ 365 days ఆల్సో. ఈజ్ వెరీ హ్యాండ్సమ్ అండ్ చార్మింగ్. అంటే అతనిలో ఎక్కువ నచ్చేది ఏంటి అసలు మీకు? హైట్ అండ్ పర్సనాలిటీ. అది ఒక డిఫరెంట్ యూనిక్ పర్సనాలిటీ ఉంటుంది అతన్ని. ఆ హైట్ కానీ పర్సనాలిటీ కానీ. దో ఈజ్ దట్ ఏజ్డ్ ఆల్సో హీ లుక్స్ వెరీ చార్మింగ్. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్. నో వన్ కెన్ బీట్ హిమ్. సో ఇప్పుడు కృతిక సింగిలా మింగిలా? ఐఎమ్ సింగిల్. ఐఎమ్ వెరీ మచ్ సింగిల్, హ్యాపీ సింగిల్, ప్రౌడ్ సింగిల్. ప్రౌడ్ సింగిల్ అంటారా? మరి ఇంత బ్యూటీ ఉన్నప్పుడు పక్కా ఎవరో ఒకరు అప్రోచ్ అవుతూనే ఉంటారుగా? అప్రోచ్ అవుతారు, రోజుకి చాలా మంది అప్రోచ్ అవుతారు. రోజుకి వేసి లాట్ ఆఫ్ న్యూ ఫేసెస్. అండ్ పార్టీస్లో వీటిలో ప్రపోజల్స్ అనేవి చాలా కామన్, చాలా మంది అప్రోచ్ అవుతారు. బట్ అయినా సరే ఒక ప్రపోజల్ ది బెస్ట్ అని అనిపించింది? ది బెస్ట్ అంటే చాలా ఉన్నాయి. ఒకటి నో ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ చాలా మంచి ఫిల్మీ టైప్ ప్రపోజల్స్ ఉన్నాయి. వాళ్ళ పేరు చెప్పొద్దు, ప్రపోజల్ ఎలా జరిగింది అది చెప్పండి. ప్రపోజల్ అంటే ఒకటి అన్ఎక్స్పెక్టెడ్. నా వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్. సో ఇలా అందరం కలిసి ట్రిప్ వెళ్ళాము. సో ఈ ప్రపోజ్ అంటే హీ సెట్ ఆల్ ద క్యాండిల్ లైట్ డిన్నర్ అంతా సెట్ చేసి మంచిగా హీ ప్రపోజ్ ఫర్ మ్యారేజ్ యాక్చువల్లీ, బట్ ఐ వాజ్ నాట్ విల్లింగ్ ఫర్ ఇట్. సో అంటే ఇప్పుడే నా ఎడ్యుకేషన్ ఫినిష్ అయింది లాస్ట్ ఇయర్ కాబట్టి ఐ ఆస్క్ ఫర్ టైం. కానీ యూ నో హౌ ఫాస్ట్ పీపుల్ ఆర్. సో నీది వర్కౌట్ అవ్వదు. సో ఇట్ వాజ్ అ క్లియర్ నో. ఐ డోంట్ వాంటెడ్ టు హర్ట్ హిమ్. ఎలా చెప్పాలో తెలియదు అప్పుడు. బట్ మంచి ఫిల్మీగా హీ ప్రపోజ్డ్ బీచ్ దగ్గర. క్యాండిల్ లైట్ డిన్నర్, ఆల్ ద రోజ్ సెట్టింగ్ సెట్. ఓకే, ఎందుకు సింగిల్గా ఉండడానికి ప్రౌడ్గా ఎందుకు చెప్తున్నారు? ఇంతకుముందు ఎప్పుడు మింగిల్గా లేరా? ఐ మీన్ లైక్ పాస్ట్ ఉన్నా కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో ప్రౌడ్ టు బి సింగిల్ అని ఇప్పుడు. అంటే ఎందుకు, ఏ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చలేదు లవ్లో? ఐ వాజ్ ఇన్ అ రిలేషన్షిప్, వెరీ బ్యాడ్ రిలేషన్షిప్, బ్యాడ్ బ్రేకప్ అనొచ్చు. సో పర్సనల్ లైఫ్ ఎక్కువ షేర్ చేసుకోవాలనుకోవట్లేదు కానీ ఇట్ వాస్ అ బ్యాడ్ బ్రేకప్. అకార్డింగ్ టు యూ వాట్స్ ఎగ్జాక్ట్లీ లవ్ ఈస్? సో ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ జెన్జీ. నేను కూడా 2001 బోర్న్. సో
ఇట్స్ ఆల్ మోడర్న్ లవ్. ఇప్పుడు లవ్ అనేది ఒక టర్మ్ లేదు, వీ హ్యావ్ లాట్ ఆఫ్ టర్మ్స్. రిలేషన్షిప్, సిచ్యువేషన్షిప్, బ్రెడ్ క్రంబింగ్ అని అందరికీ తెలుసు ఇప్పుడు. డిఫరెంట్ లవ్ బాంబింగ్ అని, బ్యాకప్ అని, బెంచింగ్ అని, దే లాట్ ఆఫ్ ఫ్లింగ్స్ అండ్ ఆల్, ఫ్లింగ్స్ అని, హుక్అప్స్ అని చాలా ఉన్నాయి. సో ఇవన్నీ జెన్జీకి, మోడర్న్ ఈ ప్రెసెంట్ ఉన్న జనరేషన్కి లవ్ ఇస్ సంథింగ్ వెరీ ఫాస్ట్, మోడర్న్ లవ్. సో లవ్, ట్రూ లవ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సంథింగ్ జెన్యూన్. ఐ బిలీవ్ ఇన్ జెన్యూన్ కనెక్షన్. సో మీకు ఎప్పుడు అనిపించలేదా లైక్ ఇప్పుడు ఒక ఈ పర్సన్ జెన్యూన్ ఏమో, ఇంకా మనతోనే ఉంటారేమో, యాక్సెప్ట్ చేస్తే తప్పేంటి అని ఇప్పుడు అనిపించలేదు? అంటే ఎవరిని చూసినా యాక్సెప్ట్ అనేది ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే అది ఒక కమిట్మెంట్ ఇచ్చినట్లు అయిపోతుంది. సో వన్స్ కమిట్మెంట్ వస్తే ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ హోల్డింగ్ దట్ బర్డన్, ఐఎమ్ క్యారింగ్ దట్ బర్డన్ ఆన్ టు మీ అని. సో ఐ వాంట్ బి ఇండిపెండెంట్ అండ్ ఫ్రీడమ్. సో నేను ఆ ఛాన్స్ ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. సో ఆ ఫ్రెండ్స్ అలా ప్రపోజల్స్ వచ్చేవి, కొంతమందిని ఫ్రెండ్ జోన్ చేశాను, కొంతమందిని రిజెక్ట్ చేసేసాను, కొంతమందిని కంప్లీట్గా కట్ చేసేసాను. సో బట్ ఐ హ్యావ్ నాట్ గివెన్, అంటే నేను ఎవరిని యాక్సెప్ట్ అయితే. సో కృతికకి ఎన్ని ప్రపోజల్స్ వచ్చుంటాయి ఇప్పటికి? ఆనెస్ట్లీ చెప్పాలంటే ఐ లాస్ట్ కౌంట్. లాట్ ఆఫ్ ప్రపోజల్స్. రోజుకి చాలా మంది, అంటే నేను బాగా అంటే నాట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రపోజల్స్ లైక్ ఇన్స్టాలో కానీ అలా కాకుండా మంచి ఇన్ పర్సన్ అండ్ ఇన్ పర్సన్ చూసి కలిసి అలా ప్రపోజ్ చేయడం ఉన్నారు, చాలా మందే ఉన్నారు. అంటే బాగా అవుట్ బయటకు వెళ్తూ ఉంటా కాబట్టి ఇలా లాట్ ఆఫ్ పీపుల్ సీ మీ. సో పబ్స్లో కానీ, కెఫేస్లో కానీ, బయట కానీ. సో వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళవి, దే డూ ప్రపోజ్. కానీ మనము ఐ గాట్ మై లిమిట్స్ అండ్ బౌండరీస్ కాబట్టి దేర్ ఇస్ నథింగ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రపోజల్స్. సో కృతిక ఎన్ని రోజులు ఇంకా సింగిల్గా ఉంటుంది? యాజ్ లాంగ్ యాజ్ ఐ ఫైండ్ అ రైట్ పర్సన్. ప్రెసెంట్ అయితే ఐమ్ జస్ట్ 24, సో ఐఎమ్ ఇండిపెండెంట్. 30కి చేసుకుందాం అనుకుంటున్నారు? అలా ఏజ్ అనేది ఏమీ లేదు, ఏజ్ డజంట్ డిఫైన్ ఎనీథింగ్. రైట్ పర్సన్ వచ్చే వరకు ఐ విల్ వెయిట్. సో మీ దృష్టిలో రైట్ పర్సన్ అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఆ క్వాలిటీస్ ఏమై ఉండాలి ఇంకా కృతికకి హస్బెండ్ కావాలంటే? సో మెయిన్ అయితే నేను ఐ అప్రిషియేట్ లాయల్టీ అండ్ రెస్పెక్ట్. ఒక రిలేషన్షిప్లో ఉండేది మోస్ట్ ఇంపార్టెంట్ 2 క్వాలిటీస్, లాయల్టీ అండ్ రెస్పెక్ట్. అది బేర్ మినిమమే, కానీ ఈ జనరేషన్ వాళ్ళు దే ఆర్ నాట్ కీన్ టు ఇట్ అండ్ దే ఆర్ నాట్, ఐ మీన్ వాళ్ళ స్టాండర్డ్స్ వరకు అయితే మెయింటైన్ చేయలేరు. బేసిక్ అయితే దీస్ 2 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఫైనాన్షియలీ స్టేబుల్ ఉండి కొంచెం. సో కృతిక హస్బెండ్ కావాలి అంటే మంత్లీ ఎంత సంపాదించాలి? ఎంత అనేది షుడ్ బి వెల్ సెటిల్డ్. ఐ మస్ట్ సే, ఎంత సంపాదించాలి అనేది ఇట్ ఈస్ లైక్ అగైన్ justifying on salaries or anything. So he must be having his own good business and well settled అంటే చాలు. అంతే అంటారు? అంటే మంత్లీ ఇలా అలా అని ఏం లేదంటారు? మంత్లీ ఇలా అలా అని ఏమీ లేదు. సో ఓకే, ఇప్పుడు కృతిక అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని అసలు ఎందుకు ఫాలో అవ్వాలి? అసలు దాంట్లో ఏం కంటెంట్ ఉంది అని ప్రజలు మిమ్మల్ని చూడాలి? సో నేను ఐ ఫోకస్ ఆన్ మోర్ ఫ్యాషన్, real personality and confidence, a blend of all these 3. So I wear what I feel confident on, and adi edaina. And also I encourage people, don't differentiate on your size. Either you're small or either you're XXL. Whatever you're wearing, be confident in your own skin. షో వాట్ యువర్ వేరింగ్. ఇప్పుడు చబ్బీ అంటే డెఫినెట్లీ జనాలకి బోల్డ్ అనేది కనిపిస్తుంది. అదే వన్ యువర్ స్కిన్నీగా లీన్గా ఉంటే నువ్వు ఏం వేసినా అక్కడ నువ్వు బోల్డ్గా పోర్ట్రే చేసినా అక్కడ ఏమి అంత కనిపించదు. సో వన్స్ వీఆర్ లిటిల్ చబ్బీ అన్నప్పుడు డెఫినెట్గా కళ్ళు పడితే జనాలు బోల్డ్ ఉంది, వల్గారిటీ అంటారు. బట్ ఐ సే కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ వల్గారిటీ. సో బీయింగ్ బోల్డ్ ఇన్ వాట్ యువర్ వేరింగ్. సో మీలో కాన్ఫిడెన్స్ చూసి మిమ్మల్ని ఫాలో అవ్వాలంటారు? సో ఇట్ ఈస్ అబౌట్ రియల్ పర్సనాలిటీ. ఐ సైడ్ ఫ్యాషన్, రియల్ పర్సనాలిటీ అండ్ కాన్ఫిడెన్స్. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ 3. సో ఆల్సో ఐ క్రియేట్ ఫ్యాషన్ కంటెంట్. సో పీపుల్ కెన్ డూ, ఐ మీన్ ఇఫ్ దే ఫైండ్ మీ అట్రాక్టివ్ ఆర్ ఇఫ్ ఇట్స్ రియల్లీ, అంటే బాగానే రీచ్ అయితే ఉంది, వ్యూవర్స్ బాగానే ఉన్నారు. సో ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నా కాబట్టి. సో మన ఇండస్ట్రీలో ఎవరైనా ప్రపోజ్ చేశారా? ఉన్నారు, ఎవరు ఉన్నారు, బట్ ఐ డోంట్ వాంట్ టు షేర్. ఏమైనా హింట్ ఇవ్వండి, మంచి ఫేమస్ పర్సనాలిటీ అయితే హింట్ ఇవ్వండి. ఫేమస్ అంటే ఐ థింక్ ఎవ్రీవన్ నోస్ ఆబ్వియస్లీ మన తెలుగు ఇండస్ట్రీలో. ఒక 2-3 హింట్స్ ఇస్తే మామూలు కింద కామెంట్లో కామెంట్ వేసుకుంటారు, ఇతనా 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 అని. ఐ కెన్ గెస్ మేబీ, కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. బిగ్ బాస్? అదే ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. అయితే బిగ్ బాస్ వాళ్ళు ఎవరు
మంచిగా. ఓకే. అండ్ మీ ఇన్స్టాగ్రామ్లో కొంచెం బోల్డ్ ఉంటాయి కాబట్టి ఐ మీన్ లైక్ మీరు అన్నట్టుగానే బోల్డ్ కాకపోవచ్చు, కాన్ఫిడెంటే అనుకోవచ్చు. సో దీంట్లో కూడా కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే బ్యాడ్గా అండ్ ఆల్సో వల్గర్గా మీకు టెక్స్ట్ చేస్తూ ఉంటారు కదా, లేకపోతే రాంగ్ మెసేజెస్. ఇప్పుడు వస్తే నెగిటివిటీ అనేది ఎక్కడో ఉండదు. ఫాలోవర్స్ కానీ, అన్నోన్ పీపుల్ కానీ, లేబర్ పీపుల్ కానీ, ఇల్లిటరేట్ పీపుల్ కానీ వస్తాయి. ఇప్పుడు డిఎమ్స్ ఇప్పుడు అన్నీ పట్టించుకుంటే ఇప్పుడు వీడేమంటున్నారు వాళ్ళేమంటున్నారు నలుగురు పట్టించుకుంటే నేను ఇలా ఉండలేను. సో నేను నా కెరియర్ ఇంపార్టెంట్ నాకు. సో ఐ లైక్ హౌ ఐమ్ ప్రెజెంటింగ్ మై సెల్ఫ్. సో నేను ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో నెగటివిటీ అనేది వస్తుంది, నెగటివ్ మీరు చాలా ట్రిగ్గర్ అయిన ఒక పాయింట్ ఏంటంటే ఈ మెసేజ్ చూసారు ఏంటి అసలు ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అండ్ వాళ్ళని అదే దే డూ పుట్ అప్ అంటే నెగటివ్ డిఎమ్స్ అనేవి వస్తాయి. అండ్ వల్గారిటీ కింద, సెక్షువల్లీ అసాల్టింగ్ కింద డిఫరెంట్ మెసేజెస్ అయితే వస్తాయి. కానీ ఐ ఇగ్నోర్ దెమ్. నేను ఐఎమ్ అ పాజిటివ్ పర్సన్. ఆ నెగటివిటీ అంతా క్యారీ చేసి దాని గురించి ఆలోచించి మళ్ళీ దాని గురించి వేరే వాళ్ళకి చెప్పి మళ్ళీ దాని గురించి ఏడ్చి బాధపడే టైప్ అయితే కాదు. నేను అంత ఎంకరేజ్ చేయను ఇల్లిటరేట్ పీపుల్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో మీరు ఎమోషనల్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? సిన్స్ ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్, అప్రోచ్ అయిన వాళ్ళందరూ పాజిటివ్గా మన టాలెంట్ని చూసే అప్రోచ్ అవుతున్నారు. మనం ఎదగాలనే ఉంటారు మన చుట్టుపక్కలని కాదు. డెఫినెట్గా ఏడ్పించే వాళ్ళు ఉంటారు, బ్యాక్ బిచ్ చేసే వాళ్ళు ఉంటారు, వెనకాల మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. చుట్టూ ముందుంటూ కూడా దే స్పీక్ గుడ్ టు యూ బట్ బిహైండ్ దే స్పీకింగ్ సంథింగ్ ఎల్స్. సో అలాంటి బ్యాక్ బిచెస్ ఎప్పుడైనా చూసారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ అయి ఉండే దే బిహైండ్ చాలా మంది, దే లాట్ ఆఫ్ పీపుల్. అంటే వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే బ్యాక్ బిచ్ అబౌట్ యూ? ఇప్పుడు ఒకటి దే ఆర్ జెలస్. సో వాళ్ళు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఏమైనా చేస్తారు. తిను అతనితో తిరుగుతుంది, తిని ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, తను ఆపర్చునిటీస్కి బాగా కింద మీద పడుతుంది అనేటట్లు కామెంట్స్ అనేది ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కానీ ప్రతి అప్కమింగ్ యాక్టర్ ఫేస్ చేసిన టాక్స్ ఇవన్నీ. సో ఐ జస్ట్ సే హూఎవర్ ఇస్ యాక్చువల్లీ టాలెంటెడ్ అండ్ హూఎవర్ ఇస్ రియలీ వాంట్ టు గెట్ ఇన్ టు యాక్టింగ్ ఫీల్డ్ ఆర్ సంథింగ్, కిక్ అవుట్ ది నెగటివిటీ అనేది. నెగటివిటీ అంటే దట్ విల్ లీడ్ యూ నథింగ్ బట్ ఇట్ విల్ లీడ్ యూ టు డిప్రెషన్ అండ్ ఎమోషనల్ స్టఫ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బీ పాజిటివ్, be happy and just focus on your career ante. So if you are ready into coming to the industry, so industry antene ఎంత పాజిటివ్ ఉంటుందో క్లిక్ అయినప్పుడు సమ్ టైమ్స్ అంతే నెగిటివిటీ కూడా వస్తుంది మనం క్లిక్ అయితే. సో ఆ నెగిటివ్ అంతా కూడా తీసుకోవడానికి రెడీ ఉన్నారా? ఇప్పుడు చూడండి అనసూయ కానీ ఎంత పాజిటివ్ ఉంటుందో, యాంకరింగ్ లో ఎంత సంపాదిస్తుందో, సమ్ టైమ్స్ అలాంటి వివాదాస్పద సంఘటనలలో ఉండి అంత నెగిటివిటీ కూడా తీసుకుంటుంది. అనసూయ గారు పర్సనలీ ఐ రియలీ లైక్ హర్. షీఈస్ వెరీ నైస్, వెరీ ఫ్రెండ్లీ. నేను కలిసాను, మాట్లాడాను. చాలా షీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. షీఈస్ ది స్వీటెస్ట్ పర్సన్. ఆ రీసెంట్ కాంట్రవర్సీ శివాజీ గారిది ఇది అందరికీ తెలిసిందే. బట్ అదే అనేది ఇప్పుడు రీసెంట్గా కూడా మన రాజసా మూవీలో కూడా ఆల్ 3 యాక్టర్స్ వర్ వెరీ బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ ఇన్ వాట్ దే వేర్. దాన్ని కూడా అందరూ బోల్డ్ కంటెంట్ అనే అనుకోవచ్చు. బట్ దే ఆర్ వేరింగ్ ఇట్ ఫర్ దెమ్ సెల్స్ కదా. ఒక్కళ్ళు ఇంప్రెస్ చేయడానికి అయితే దే ఆర్ నాట్ వేరింగ్, దే వేరింగ్ ఇట్ ఫర్ దెమ్ సెల్స్. దే ఫీల్ కాన్ఫిడెంట్ ఇన్ ద స్కిన్, దే వేరింగ్ ఇట్. So I'm ready to take the negativity and I always support women. I'm a feminist. Okay. So I support women and do it for yourself. You're not here to impress someone. వాడేదో చూస్తున్నాడు, వాడేదో కామెంట్ పాస్ చేస్తాడని కాదు. సో ఈ ఫెమినిస్ట్ అంటారు కదా, ఎగ్జాక్ట్లీ ఫెమినిస్ట్కి మీనింగ్ ఏంటి మీ ఒపీనియన్లో? అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తారు. సో ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఈక్వాలిటీ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. విమెన్ ఎంత చేయలేరు, మెన్ ఎంత చేయగలరు, ఈ డిఫరెన్షియేషన్ కాకుండా we need that equal opportunities. Men anna women anna they should be same, they should be అంటే ఈక్వల్గా చూడాలి సొసైటీలో. ఆ నెగిటివిటీ కాకుండా, ఆ సెక్షువాలిటీ కాకుండా, జెండర్ బయాస్డ్ కాకుండా వీ వాంట్ ఎవ్రీవన్ టు సీ అస్ ఈక్వల్లీ. ఓకే, మన ఇండస్ట్రీలో, మన టాలీవుడ్లో మీకు చాలా నచ్చిన ఒక పర్సన్ అంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం కానీ యువర్ ఫేవరెట్ వన్ ఎవరు? మై ఫేవరెట్ టాలీవుడ్ యాక్టర్ ఇస్ అల్లు అర్జున్. నా ఫేవరెట్ యాక్టర్ అతను. అండ్ లైక్ ఐ హ్యావ్ సీన్ హిమ్ ఫ్రమ్ గంగోత్రి నుంచి పుష్ప వరకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూసాము. ఐ లవ్ హిమ్ ఫర్ హిస్ హార్డ్ వర్క్ అండ్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఆయన స్టైల్ కానీ, డాన్స్ కానీ, మూవ్స్ కానీ ఈజ్ మై ఫేవరెట్. సో పుష్పలో ఆయన స్వాగ్ కానీ.
సో I've admired him and I've seen all his movies and he's one of the best. ఓకే, హీరోయిన్స్లో హీరోయిన్స్లో నాకు కొంచెం అంటే ఐ లైక్ చప్పిగా ఉంటారు కాబట్టి అనుష్క శెట్టి గారు ఇష్టం. షీఈస్ మై ఫేవరెట్. షీఈస్ వెరీ క్యూట్ అండ్ ఇప్పుడు కూడా ఐమ్ వెయిటింగ్ ఫర్ హర్ నెక్స్ట్ మూవీ ఘాటి. ఓకే, ఎప్పుడైనా కలిసారా? అనుష్క గారిని ఇన్ పర్సన్ అయితే కలవలేదు. Okay. No, I didn't meet her in person, but she's my favorite. I admire her a lot. ఇప్పుడు వచ్చిన న్యూ యాక్ట్రెసెస్లో కూడా ఐ అడ్మైర్ అనుష్క శెట్టి ద మోస్ట్. సో ఇప్పుడు అనుష్క గారిని అల్లు అర్జున్ గారిని ఒకే రోజు కలవాల్సి వస్తే ఫస్ట్ ఎవరిని కలుస్తారు? ఇది పెద్ద ట్రిక్కీ క్వశ్చన్, బట్ ఐ అడ్మైర్ బోత్. ఇఫ్ ఐమ్ గెటింగ్ టు మీట్ బోత్ ఇన్ అ డే, ఫస్ట్ ఎవరిని కలుస్తావు అనేది ఇంపార్టెంట్ కాదు కదా. మళ్ళీ ఇది లేదు, అదే ఇంపార్టెంట్. సో మేబీ ఐ అడ్మైర్ అల్లు అర్జున్. అనుకున్నాను ఇదే ఆన్సర్ ఇస్తారని. ఈజ్ మై ఓకే, ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటో, ఈ కలవంగానే మీరు ఫస్ట్ ఏం చెప్తారు? నేను మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్తారా, లేకపోతే ఏదైనా క్వశ్చన్ అడుగుతారా? ఆ మూవీలో అలా ఎందుకు చేశారు అని అడుగుతారా? హక్ చేసుకునే ఛాన్స్ ఉంటే ఫస్ట్ వెళ్ళి హక్ చేసుకుంటా. ఆ ఛాన్స్ లేకుండా ఓన్లీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటే ఐ అడ్మైర్ హిమ్ ఆబ్వియస్లీ అండ్ డెఫినెట్లీ ఐ టెల్ హిమ్ ఐమ్ వెరీ బిగ్ డై హార్డ్ ఫ్యాన్ అనొచ్చు. ఐ రియలీ లవ్ అల్లు అర్జున్ ఫర్ హిస్ హార్డ్ వర్క్ ఆర్ హిస్ డెడికేషన్. ఈజ్ మై ఫేవరెట్. సో జనరల్గానే మీకు వచ్చిన కాంప్లిమెంట్స్లో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఇప్పుడు పీపుల్ ప్రిఫర్ 2 types. సమ్ పీపుల్ సన్నగా లీన్గా ఉండే అమ్మాయిలని ఇష్టపడతారు, కొంతమంది థిక్ చబ్బీ కర్వీ ఉండే అమ్మాయిలని ఇష్టపడతారు. సో ఐ లైక్ వెన్ సంబడి సేస్ యూర్ వెరీ చబ్బీ అండ్ క్యూట్, యూర్ వెరీ కర్వీ అండ్ క్యూట్ అంటారు. బట్ సో వన్స్ అపాన్ ఎ టైమ్ యూఆర్ ఆల్సో వెరీ థిన్ అండ్ లీన్, రైట్? థిన్ అండ్ లీన్ ఉన్నా నేను 2 years బ్యాక్. అప్పటి కాంప్లిమెంట్స్ అవే. లీన్ అంటే నాట్ కంప్లీట్లీ లీన్, బట్ ఐ వాజ్ స్టిల్, అంటే ఈ వర్షన్తో కంపేర్ చేస్తే ఐ వాజ్ అ బిట్ లీనర్. కానీ బట్ స్టిల్ ఐ లైక్ మై సెల్ఫ్ ఇలా. అంటే ఐ హ్యావ్ టు రెడ్యూస్ మై వెయిట్, అదైతే ఉంది. బికాజ్ నేను వర్క్లో బిజీ అయిపోయి ఈ మధ్య బాగా డిస్టర్బెన్సెస్ వల్ల ఐ కుడెంట్ డూ ఇట్. బట్ ఐఎమ్ ఆన్. సో మీరు చెప్పలేదు ఇప్పటికి ఒక మంచి మర్చిపోలేని కాంప్లిమెంట్ అంటే అదే వెరీ చబ్బీనెస్ అనేది. అంటే ఒకరు ఇచ్చిన కాంప్లిమెంట్ ఇలా చేస్తే అరే అసలు అంటే మీరు ఆ రోజంతా బ్లష్ అయిన కాంప్లిమెంట్, అది నచ్చిన వాళ్ళ నుంచి వస్తే బ్లష్ అవుతాము. అందరూ చెప్పండి, నచ్చిన వాళ్ళు ఏమి ఇచ్చారు కాంప్లిమెంట్? నచ్చిన వాళ్ళు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో దర్ మెనీ, బట్ ఓకే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇస్ అదే లైక్ యూర్ వెరీ క్యూట్. అంటే నువ్వు నవ్వితే బాగుంటావు, చబ్బిగా, ఐ లైక్ యువర్ చీక్స్. అండ్ నాకు ఐస్కి లైక్ చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి, లైక్ యూ హ్యావ్ గుడ్ ఐస్, గ్రేట్ ఐస్ అని. ఈవెన్ డైరెక్టర్స్ కూడా చాలా మంది మీ ఐస్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, చాలా లైక్ దే స్పీక్ అ లాట్ అన్నట్లు. మోర్ ఫోకసెస్ ఆన్ ఐస్. లాట్ ఆఫ్ పీపుల్ ఓకే, సో ఇట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఆన్ యువర్ ఐస్. ఆన్ మై ఐస్. సో అండ్ వియర్డెస్ట్ థింగ్, లైక్ ఇంతకు ముందు మీరు చెప్పారు కదా, గో టు క్లబ్బింగ్స్ అండ్ ఆల్ పార్టీస్, సమ్ కైండ్ ఆఫ్ పర్సన్స్ చాలా పాజిటివ్గా అప్రోచ్ అవుతూ ఉంటారు, ఇంకొంతమంది వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పబ్ అనేది పీపుల్ ఆబ్వియస్లీ దే గో ఫర్ పార్టీయింగ్, ఇంటాక్సికేట్ అవుతారు, దే డ్రింక్. సో పబ్ వరకు ఇట్ ఈస్, నేను పబ్లిక్ స్పేసెస్లో చాలా కాన్షియస్గా ఉంటా, ఎలా బిహేవ్ చేయాలో అంతవరకే, ఎంతవరకు ఎలా ఉండాలో అలానే ఉంటా. జనాల్ని కూడా ఎక్కడ వరకు పెట్టాలో అక్కడ వరకే పెడతా. సో నా ప్రైవసీ నాకు ఉంటుంది. అండ్ ఫ్యామిలీ విత్ అ గ్రూప్, ఐ హ్యాంగ్ అవుట్ విత్ అ బ్యాడ్ గ్రూప్ ఓన్లీ. సో నా దగ్గర జనాలు రావడం కానీ, వాళ్ళు మెసేజ్ చేయడం కానీ, ఇవన్నీ అయితే నేను ఎంకరేజ్ చేయను. సో ఒక వియర్డెస్ట్ థింగ్ వచ్చి ఇలా నెంబర్ అడిగే విధానం కానీ, లేకపోతే ఇన్స్టా అడిగే విధానం ఉన్నారు, లైక్ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెంట పడడం కానీ, వచ్చి మీదకి రావడం కానీ, ఇలాంటివి అయితే ఉన్నాయి. ఇంకా వెంటనే అక్కడ వీ హ్యావ్ సెక్యూరిటీస్ ఇన్సైడ్ కదా, సో వీ టెల్ దెమ్. సో డాన్స్ చేసినప్పుడు దే డూ కమ్, ఇది ఆల్మోస్ట్ అందరు ఫేస్ చేసే థింగ్. సెక్యూరిటీస్కి వెంటనే చెప్తే దే జస్ట్ పుష్ దెమ్ ఆఫ్. సో యాక్చువల్గా మీ హెయిర్ బాగుంది, సో ఏం యూజ్ చేస్తారు అసలు? హెయిర్ అంటే మెయింటెనెన్స్ అంటే అంత సలూన్ మెయింటెనెన్స్, ఓన్గా ఏం చేసేది అంటే ఓన్గా అంటే లైక్ ఫర్ లాంగ్ లాస్టింగ్, అంటే ఇప్పుడు సలూన్ అంటే ఫర్ సర్టన్ టైమే కదా, వీక్లీ హెల్దీ ఉండడానికి. ఆయిల్ హెడ్ మసాజ్ అయితే పక్క సలూన్లో. సో ఆయిల్ అనేది కంపల్సరీ. నాకు ఆ వీక్ ఆయిల్ పడలేదంటే ఐ స్టార్ట్ గెటింగ్ హెడేక్. సో ఆయిల్ అనేది వన్స్ హెయిర్ స్పా, వన్స్ ఆయిల్ మసాజ్ అనేది మ్యాండేటరీ. సో అండ్ ఆల్సో హెయిర్ కలర్ ఉంది కాబట్టి రెగ్యులర్ కెరాటిన్ ట్రీట్మెంట్స్ ఇవి చేయించుకుంటుంటాను. అంటే ఈ కెరాటిన్ ట్రీట్మెంట్స్ వల్ల హెయిర్ అన్హెల్దీ అవుతుంది అని, అంటే దే యూజ్ మెనీ కెమికల్స్ కదా అని అంటారు. అది దే డూ యూజ్ మెనీ కెమికల్స్. అండ్ ప్రెజెంట్ మెయింటెనెన్స్ అంటే ఎలా అంటే, ఇప్పుడు వెన్ యూ హ్యావ్ యువర్ హెయిర్ కలర్ ఆన్, హెయిర్ గెట్స్ రఫ్ అండ్ అందులో స్ప్లిట్స్ అని ఇవన్నీ చాలా వచ్చేస్తుండే. సో అది మెయింటైన్ చేయడానికి మీకు కెరాటిన్ అయితే అట్ ప్రెసెంట్ కావాలి. లేకపోతే ఇప్పుడే యువర్ హెయిర్ గోస్, మొత్తం హెయిర్ గోస్ వర్స్.
సో ఇఫ్ యూ మెయింటైన్ విత్ సో స్కిన్ కేర్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో, అండ్ మీ స్కిన్ కేర్ ఏంటి? స్కిన్ కేర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల నుంచి జనాలు అనేది బయట ఇది చేస్తే లేదా హెచ్కేకో సెలబ్రిటీ సీక్రెట్స్కో వెళ్తే గ్లో వస్తుంది అని అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ద థింగ్. ఫస్ట్ ఇన్సైడ్ నుంచి యూ హ్యావ్ టు స్టార్ట్ టేకింగ్ మోర్ విటమిన్ సి. సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తింటాను నేను, లైక్ గ్రేప్స్, ఆరెంజెస్, వాటర్ మెలన్స్. సో ఆల్సో కీప్ మై సెల్ఫ్ హైడ్రేటెడ్. సో మెయిన్ కీ ఇస్ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ అండ్ హ్యావ్ మోర్ విటమిన్ సి. దట్ అది లోపల నుంచి నీ స్కిన్ని ఎలిమినేట్ చేస్తుంది. సో అవుట్ సైడ్ మెయింటెనెన్స్ అనేది అది అందరూ చేస్తారు, బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చారు అండ్ యూఆర్ కీప్ ట్రయింగ్ ఆన్ కదా, ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు. సి ఇఫ్ ఒకవేళ లేడీస్ ఎవరైనా ట్రై చేయాలి ఇండస్ట్రీకి రావాలి అని అనుకుంటే ఆడవాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? లైక్ ఇలా ఉంటుంది, దీన్ని ఇంకా మీరు మైండ్లో పెట్టుకునే రావాలి అన్నట్టు ఏమైనా సజెషన్ ఇస్తారా? ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే నెగిటివిటీ అనేది ఇండస్ట్రీలో డెఫినెట్గా ఉంటుంది. ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్, ఇఫ్ యువర్ ఫ్యామిలీ సపోర్టివ్గా ఉంది అండ్ యూఆర్ రెడీ టు డూ ఏదైనా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఫేస్ చేస్తాను, అన్నీ పాజిటివ్గా తీసుకుంటాను అంటే, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ టాలెంట్ అండ్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఆన్ ద బిగ్ స్క్రీన్, గో ఫర్ ఇట్. నేను ఐ ఆల్వేస్ ఎంకరేజ్ ఉమెన్. అండ్ నన్ను చాలామంది అడుగుతుంటారు ఏం చేయాలి, ఇలా ఎలా రావాలి, ఈవెన్ ఫర్ ద మిస్ ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్ అండ్ ఆల్. సో ఇట్ ఈస్ అబౌట్ యూ షుడ్ బి రెడీ టు టేక్ ఇన్ ఎనీథింగ్, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ ఆ ముందు అడుగు వేయాలి, లేకపోతే ఇట్స్ బెటర్ టు స్టే అవే. అండ్ సెన్సిటివ్ ఉమెన్ అయితే కొంచెం ఐసే బెటర్, ఓవర్ థింకింగ్ కానీ డిప్రెషన్కి వెళ్ళిపోతారు చాలామంది. నేను నా ఓన్ ఫ్రెండ్స్ని చూసా, ఇలా ఇలా వీళ్ళేదో అన్నారు వాళ్ళేదో అన్నారు అని. ఇవన్నీ ఇఫ్ యూర్ రెడీ టు టేక్, కమ్ ఫార్వర్డ్. లేదు అంటే ఇట్స్ బెటర్ టు నాట్ టు గెట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. టాలీవుడ్ మూవీస్ చూస్తారా ఎక్కువ? ఎస్, వెరీ. ఎందుకంటే మీరు కన్నడ అమ్మాయి అని అన్నారు కదా. అంటే నేను మైసూర్లోనే ఉన్నాను కాబట్టి ఐఎమ్ కన్నడిగా ఓన్లీ. సో ఐ వాజ్ బ్రాట్ అప్ ఇన్ మైసూర్, నా స్కూలింగ్ ఎడ్యుకేషన్ అంతా అక్కడే అయింది. సో ఐఎమ్ కన్నడిగా, బట్ మోర్ నాకు మై ఫేవరెట్ ఇస్ టాలీవుడ్ ఇండస్ట్రీ. ఓకే, నాకు టాలీవుడ్, శాండల్వుడ్ కన్నా టాలీవుడ్ ఇష్టం. టాలీవుడ్ అండ్ బాలీవుడ్ ఎక్కువ చూస్తాను. సో ఈ టాలీవుడ్లో మీకు చాలా ఇష్టమైన మూవీ, మళ్ళీ మళ్ళీ చూసిన మూవీ ఏంటి? మళ్ళీ చూసిన మోస్ట్ ఫేవరెట్ మూవీ అయితే గీతా గోవిందం. ఓకే, నేను ఇప్పుడు ప్రెసెంట్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ విజయ్ దేవరకొండస్ బజ్ ఆల్సో. ఓకే, అండ్ ఐ రియలీ లవ్ దేర్ పేర్. రష్మిక అనేది షీఈ్ మై మోటివేషన్, ఎందుకంటే తను ముందు రక్షిత్ శెట్టితో అండ్ ఆల్ ఆఫ్ దోస్ ఇన్సిడెంట్స్ అండ్ దాని నుంచి బయటకు వచ్చి now she's really ఇప్పుడు she ఎంత క్లిక్ అయిందంటే I think kind of pan-India star. Yeah, no one can beat her now. She's in that position. So very proud of her and I like their pair and I like the movie. చాలా సార్లు చూసా, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే మూవీ అది గీతా గోవిందం అనేది. ఓకే, I really admire both of them and I like Vijay Devarkonda also there. సో ఓకే, ఇప్పుడు కొంతమంది హీరో హీరోయిన్స్ నేమ్స్ చెప్తాను, అలాగే మీ క్లోజ్ ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ నేమ్స్ కూడా చెప్తాను. సో వాళ్ళ గురించి ఒక మాటలో చెప్పాలంటే. ఓకే, షూర్. జస్ట్ వన్ వర్డ్ అబౌట్, అంటే నీ ఒపీనియన్ వాళ్ళ మీద. లైక్ అల్లు అర్జున్ స్టైలిష్, ఎన్టీఆర్ ఎనర్జెటిక్, మహేష్ బాబు చార్మింగ్. ఓకే, విజయ్ దేవరకొండ is very powerful and attractive. ఓకే, విశ్వక్ సేన్. రీసెంట్గా ఫంకీ మూవీ చూసాను కాబట్టి మరి కామికల్గా నాకు బాగా నచ్చుతారు అతను, వెరీ ఫనీ. ఓకే, హీరోయిన్స్లో వచ్చేసరికి ఇప్పుడు రష్మిక మందన, బోల్డ్ అండ్ స్ట్రాంగ్. అనుష్క శెట్టి, మోస్ట్ ఫెమినిస్ట్ అండ్ ఫెమినైన్ అండ్ డివైన్ అనిపిస్తుంది ఆమె. షీఈ్ అ గాడెస్, ఐ లవ్ హర్ సో మచ్. ఓకే, సాయి పల్లవి, వెరీ ట్రెడిషనల్ అండ్ ఎథనిక్, క్యూట్, సింపుల్, డౌన్ టు ఎర్త్. అండ్ లాస్ట్లో మీ ఫ్రెండ్స్ ఈ డెమోన్ పవన్. ఫన్నీ పర్సన్. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఈజ్ అ వెరీ ఫన్నీ పర్సన్, ఫన్నీ అండ్ కేరింగ్. చక్రి ఉంటారు కదా, చక్రి ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. సో ఈజ్ ఆల్సో ఐ కెన్ సే చార్మింగ్ అండ్ ఫ్రెండ్లీ. సో మీకు ఈ బిగ్ బాస్లో కూడా కొంతమంది తెలుసు కదా, సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళందరూ దేర్ ఆల్సో హస్లింగ్ విత్ దేర్ లైఫ్. సో బేసిక్లీ సో మీకు బిగ్ బాస్లో ఛాన్స్ వస్తే వెళ్తారా? ఛాన్స్ వస్తే వెళ్తా, డెఫినెట్లీ. పక్కా వెళ్తా. ఐఎమ్ రెడీ టు టేక్ ద నెగిటివిటీ అన్నప్పుడే రెడీ టు గో టు బిగ్ బాస్ ఆల్సో. ఛాన్స్ వస్తే డెఫినెట్లీ, వై నాట్. ఓకే,
టాలీవుడ్ మొత్తం అంతా కూడా 2 తెలుగు రాష్ట్రాలు ఇష్టపడే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఎప్పుడైనా కలిసారా పవన్ కళ్యాణ్ గారు? నేను కలిసాను, చూసాను. ఓకే, ఎలా ఉంది ఆ చూసిన వైబ్ కానీ అదంతా? పవన్ కళ్యాణ్ అంటే ఇంకా చెప్పేది ఏముంది, గూస్ బంప్స్ అసలు. ఆయన ఎక్కడుంటే ఆ ఆరా కానీ ఆ మేనరిజం కానీ ఈజ్ వెరీ పవర్ఫుల్. సో యాజ్ అ పొలిటికల్ లీడర్గా కాకుండా యాక్టర్, ఈజ్ ఆల్సో అన్ యాక్టర్. సో ఈజ్ వెరీ, ఆ మేనరిజం నాకు బాగా నచ్చుద్ది. సో చిరంజీవి గారు? ఈ ఈజ్ లైక్ ఆల్ టైమ్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్. ఈవెన్ రీసెంట్గా కూడా మంచి మూవీస్ వస్తున్నాయి. He can be admirable anytime. Is very good. రామ్ చరణ్? Ram Charan, I love him. Is very nice, is very charming and very handsome. Is very nice. అండ్ వరుణ్ తేజ్ అలాగే సాయి ధరమ్ తేజ్, వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టం? Varun Tej. వరుణ్ I తేజ్. like both of them. Ante Sai Dharam Tej garu, I like his dance and energy. Varun Tej, I like his looks and height and personality. So individually, both of them are good in their own terms. ఓకే, థ్యాంక్ యూ. Thank you.